గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో గురువు, సింహరాశిలో రవి, బుధుడు, కేతువు, కన్యా రాశిలో శుక్రుడు నీచస్థితి, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శనీశ్వరుడు వక్రించి ఉన్నారు. ఈ మిథున రాశి వారికి రాశిలో కుజుడు, దశమ స్థానంలో శనీశ్వరుడు వక్రించి ఉన్నారు. భాగ్యస్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శుక్రుడు నీచ స్థితి, తృతీయ స్థానంలో రవి, బుధుడు, కేతువు, ద్వితీయ స్థానంలో గురువు. ఎక్కడెక్కడైతే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారో, పెట్టుబడులు పెట్టారో, వ్యాపారం జరుగుతుంది అనుకున్నారో అక్కడంతా బాగానే ఉన్నప్పటికీ రూపాయి మాత్రం చేతికి రాకపోవచ్చు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. ప్రత్యేకంగా వాహనం నడిపేటప్పుడు కొద్దిగా చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది, లేదా వాహనానికి తరచూ రిపేర్లు రావడము, ఇలాంటి ఇబ్బందులు, ఖర్చులు, ధన నష్టం కనిపిస్తున్నది. ఈ విషయాలలో పర్టికులర్గా శ్రద్ధ వహించండి. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అయిన వాళ్ళతో, బంధువులతో వ్యవహరిస్తారు. మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. ప్రభుత్వపరమైనటువంటి అంశాలు, లీజులు, లైసులకు సంబంధించినటువంటి అంశాలు కలిసి వస్తాయి. డాక్యుమెంట్స్లో కదలిక అనేది ఏర్పడుతుంది. ఈ వారం పరిహారం. ఆరోగ్య రీత్యా పురోగతి కోసము, ఆదాయ రీత్యా, ఆర్థిక రీత్యా పురోగతి కోసం ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి హోమాన్ని, సౌరపాష్పత హోమాన్ని జరిపించుకోగలరు. దీని వలన ప్రయోజనాలను పొందుతారు. ప్రతిరోజు ప్రదోషకాల సమయంలో లక్ష్మీ ప్రమిదలతో, లక్ష్మీ తామర ఒత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. దీని వలన మంచి పురోగతిని పొందగలుగుతారు. ఆగిపోయి ఉన్న ధనం చేతికి రావడము, ఆగిపోయి ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేతికి రావడము, ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అయిన వాళ్లతో సత్సంబంధాలు కాస్తంత ఇంప్రూవ్ అవుతాయి. కొద్దిగా ఏదో చికాకుగా అనిపిస్తున్నప్పటికీ ఇప్పటికిప్పుడు మాత్రం ఏదో పరిష్కార దిశకు వచ్చినట్టుగా తాత్కాలికంగా కొన్ని పనులు మాత్రం ముడిపడతాయి, అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలలో మంచి చురుకుదనాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రత్యేకంగా గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సౌందర్య సాధనాల పట్ల, వాటి ఉపయోగం పట్ల, వాటి వల్ల వచ్చేటువంటి ప్రమాదాల పట్ల కాస్తంత అవగాహన అవసరం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.